జూబ్లీ హిల్స్లో ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఓట్ల కోసం అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ ఎన్నిక 3 పార్టీల భవిష్యత్తును తేల్చడంతో ఆయా పార్టీ నేతలు గెలుపే లక్ష్యంగా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికపై నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారు? జూబ్లీ హిల్స్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో చూద్దాం. ఐదేళ్లలో ప్రభుత్వాలు ఏమైనా పరిష్కారం చేశాయా? ఇప్పుడు వచ్చే అభ్యర్థులు ఏమైనా పరిష్కారం చూపుతారని నమ్మకం ఉందా? నమ్మకం ఎవరి మీద లేదు, ఏ పార్టీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే 30 ఏళ్ల నుంచి మొత్తం ఎంత దిగజారిపోయిందో జూబ్లీ నియోజకవర్గం అందరికీ తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, పబ్లిక్ తెలుసు. ఎవరు వచ్చినా ఓటర్ల టైంలో తప్ప వేరే టైంలో ఎవరు రారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాతనే వస్తారు. అంటే ఇప్పుడు వస్తున్న ఏదైతే కాంగ్రెస్లో యువ నాయకుడు నవీన్ యాదవ్ కావచ్చు, అటు సునీత గారు కావచ్చు, మాగంటి ఆయన లెగసీ, ఇట్లా వీరిద్దరు ఏమైనా చేస్తారనే హోప్ ఉందా ఎవరి మీద? చూడండి, జనాలు ఓట్లు వేస్తారు, చేయకపోతే మళ్ళీ సరే అంతే. కామన్ అది, ఓకే, కామన్ అది. ఇప్పుడు ఈ పార్టీ చేయలేదని ఆ పార్టీకి వేస్తారు, ఆ పార్టీ అయిపోతే ఇంక వాళ్ళు దానికి కూడా వేరు నెక్స్ట్, అంతే కదా. ఇప్పుడు అభివృద్ధి అనేది చేసి చూపిస్తే ఎవరన్నా నమ్ముతారు కదా ప్రజలు కూడా. ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరి మీద నమ్మకం చెప్పలేము, చేయొచ్చు చేయకపోవచ్చు. జరుగుతా ఉంది కదా, ఇక్కడ ఎలాంటి హామీలు ఇస్తున్నారు అభ్యర్థులు? ఇక్కడ ప్రజలు ఎలా చూస్తున్నారు? ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రజలు మనకు రెగ్యులర్గా వచ్చే ఎన్నికల్లానే చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి వాళ్ళు అధికార పార్టీ హామీలు అయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే ఏదైతే ఈ సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ మేము మళ్ళీ ఇక్కడ నెరవేరుస్తాము. ఆల్రెడీ కొన్ని వర్కులు జరిగి ఉన్నాయి, వాటిని మళ్ళీ అలానే ముందుకు తీసుకెళ్తాము. అదే బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిస్తే ఆ వర్కులు అలానే వాళ్ళు చెయ్యరు, ముందుకు పోనివ్వరు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకెళ్తుంది. జరుగుతూ ఉంది. ఇక్కడ ఓటర్లుగా మీరు చెప్పండి, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? హామీలు ఏమి ఇస్తలేరు ఎవరు కూడా, హామీలు ఏం లేవు, అన్నీ కొట్లాటలు తప్ప ఇంకేమి లేదు. అభివృద్ధి చేసింది, ముందున్న పార్టీ అభివృద్ధి చేసింది, అన్నీ బాగా చేసింది, అదే బాగుండే. ఇప్పుడు రోజుకో గంట కరెంటు పోతుంది, చీకట్ల అసలు లిఫ్టులలో ఆగిపోయి అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. లిఫ్టులలో ఆగిపోతే అపార్ట్మెంట్లలో కరెంటు పోతుంది, కరెంటు ప్రాబ్లం ఉంది, దేనికి సౌకర్యం లేదు. ముందు ఉన్నప్పుడే బాగుండే. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, సునీత గారు వీరందరూ ప్రచారానికి వచ్చినప్పుడు వీటన్నిటి గురించి చెప్తే వారు ఏమైనా హామీ ఇవ్వడం అట్లా ఏమైనా జరుగుతుంది? ఏమి లేదు, హామీలు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, హామీలు ఏమి ఇవ్వలేదు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది కదండి, అయితే ఇక్కడ అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఓటర్లుగా మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు ఒకటేనండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మనం చూసాము, గత మూడు సార్లు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు మాగంటి గోపీనాథ్ గారికి పడడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన స్వర్గస్థులు అవడము, ఈ ఉప ఎన్నికలు రావడము నిజంగా అనుకోని ఒక పర్యాయం. కానీ ఈరోజు ఏంటంటే జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా, ఎందుకంటే గతంలో 3 times ఆయన చేసినటువంటి హామీలు మరి ఎంతవరకు వాళ్ళు చేశారు అన్నది అందరూ కంపేర్ చేసుకుంటున్నారు. మీరు చూసుకుంటే 7 డివిజన్లలో కూడా వాళ్ళు ఎంతవరకు ప్రామిస్ చేశారు, ఎన్ని వరకు వాళ్ళు హామీలు నెరవేర్చారు అన్నది ఒకసారి గతంలో పోల్చుకుంటాము. అండ్ ఈరోజు నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, మరి ఆయన కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా మనం చూస్తే ఆయన కూడా మంచి సపోర్ట్ ఉంది, మంచి ప్రజాదరణ పొందిన నాయకుడు. అండ్ ఎట్ ద సేమ్ టైం యువత, ఎందుకంటే ఈరోజు బేసికలీ ఎందుకంటే ఈరోజు చాలామంది ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి యాజ్ ఎ నేను కూడా యూత్ గానే మాట్లాడుతున్నాను. సో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఏంటంటే ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా మంచి జరుగుతుందని మేము భావిస్తాం. ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రావడం అనేది వాస్తవాన్ని ఎవరు కోరుకున్నది ఎలక్షన్ కాదు. అది అన్ఫార్చునేట్లీ గోపీనాథ్ చనిపోవడం వలన వచ్చినటువంటి ఎలక్షన్. ఇక్కడ అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా, గవర్నమెంట్ నుంచి మనకు సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ స్థాయిలో రావాలన్నా మనకు అభ్యర్థి ఈడ ఉండాలి. మనకు ఎమ్మెల్యే ఈడ ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి పథకాల్లో కానీ, నిధులలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన మున్సిపాలిటీ ఏరియాని డెవలప్ చేసుకోవడంలో చాలా అవకాశాలు ఉంటాయనేది అర్థమవుతా ఉంది. గవర్నమెంట్ ఉన్నటువంటి అభ్యర్థి కల్లే మేము ఓటేసి గెలిపించుకుంటే రేపటి రోజు మేము ఏదైనా దగ్గరుండి ముఖ్యమంత్రి గారితో కానీ లేకుంటే మా నవీన్ యాదవ్ గారితో చేయించుకోవాలనేది ప్రజలు భావిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఉద్దేశించి ఎలాంటి హామీలు ఇవ్వడం జరుగుతూ ఉంది? ఖచ్చితంగా బాపు కేసీఆర్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇది కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ ఏమీ అమలు చేయట్లేదు. సో అవన్నీ కూడా అమలు చేయడానికి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో పాటుపడతారు.
మాగంటి సునీత గారు కానీ ఆమెకు చాలా కమిట్మెంట్ ఉంది, మంచి ప్రజలంటే ఆప్యాయత ఉంది. సో అందరూ తనని ఆదరించి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే మాగంటి గోపీనాథ్ చాలా మంచి పనులు చేశారు అని ప్రజల్లో ఉంది. అవును. సో అవి ఏమైనా ఉపయోగపడతాయి ఇప్పుడు అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఇప్పుడు మేము లోపల వాకింగ్ కూడా చేసాము. చాలా మంది చెప్తున్నారు సార్ పార్క్ డెవలప్ చేశారని. అక్కడ బయట ఏదైతే బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిందో వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆయనకున్న ఆప్యాయతలు, ఆధారాభిమానాలు అన్నీ కూడా మాగంటి సునీత గారికి వాళ్ళ పిల్లలకి తప్పకుండా లభిస్తాయని మాకు నమ్మకం ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక్కడ ముఖ్యంగా మనకు వచ్చేసి డ్రైనేజ్ సమస్య ఒకటి, మళ్ళీ వెహికల్స్ రోడ్డు మీద పార్కింగ్, ఫుట్పాత్ల మీద అది సమస్యలు మెయిన్. వాటర్ కూడా అక్కడక్కడ ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి, వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా. ముఖ్యంగా ఇది డ్రైనేజ్ సమస్యలు, సివరేజ్ సమస్యలు మెయిన్ ఇక్కడ. అయితే వీటన్నిటి మీద ఇస్తున్న హామీలు, అభ్యర్థులు హామీ ఏమన్నా ఇస్తున్నారు ఈ సమస్యల మీద? సో ఇద్దరు అన్నీ చేస్తామనే అంటారు ఎవరైనా కానీ ఎంతవరకు చేస్తారో గెలిచిన తర్వాత ఎవరు గెలుస్తారో చూసి. ఇద్దరు టకాఫర్ ఉన్నారు, ఇద్దరు కూడా బాగానే ప్రచారం చేస్తున్నారు. ఇద్దరికి ఎవరెవరి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో. ఉప ఎన్నిక జరుగుతుంది కదా, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రజలు ఎలా చూస్తున్నారు? ప్రజలు జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలవడానికి ప్రయత్నిస్తారు స్వామి. నవీన్ యాదవ్ రావడానికి కావాలని కోరుకుంటారు. నవీన్ యాదవ్ మీద ఇంతకుముందుకు ఓడిపోయిన సానుభూతి ఇప్పుడు కనిపిస్తుంది స్వామి. నవీన్ యాదవ్ బెటర్ క్యాండిడేట్, చదువుకున్న లోకల్ క్యాండిడేట్ అనేది ఆలోచిస్తారు. ఓకే. అయితే ఏదైతే సునీత గారు మరణం తర్వాత సానుభూతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇటు బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ కంటే సునీత కంటే ఉంది, కానీ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసిన దాని మీద ఆమెకు కష్టంగా ఉంది స్వామి. ఆమెకున్న సానుభూతి ఓకే, కానీ వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు చేసే 10 ఏళ్ల పాలనలో వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతకు ఈమె సెట్ కాదు స్వామి. ఓకే. ఫైనల్గా కాంగ్రెస్ వస్తుంది అని అన్నాం. 100% స్వామి, కాంగ్రెస్ వస్తుంది సార్. గత 5 సంవత్సరాల్లో ఏదైతే మనకు జూబ్లీ హిల్స్లో ఏదైతే డ్రైనేజీ వాటర్ వాన్ వచ్చినప్పుడు డ్రైనేజీ సమస్యలు, కృష్ణానగర్లో కావచ్చు, కార్మిక్ నగర్లో కావచ్చు, ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి సంబంధించి ఏమైనా అడుగుతున్నారా? అలా పరిష్కారాలకు ఎక్కడ ఎవరు చేయట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశంలోనే భయంకరమైన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ లేవు, దాని గురించి ఎవరు ప్రజలకు కూడా పట్టట్లేదు. దాంట్లో డ్రైనేజ్లో హెల్మెట్ లేయటం, ఈవెన్ అక్కడ తీస్తే ఈవెన్ పెద్ద సూట్ కేసు కూడా వచ్చింది. జనం కూడా ఏమీ చేయకుండా అదే వ్యక్తులు ఎవరైతే వాళ్ళ కబ్జాలకు ప్రోత్సహిస్తారో, వాళ్ళ ఇల్లు ఎప్పుడన్నా వాళ్ళు సిస్టమ్ లేకుండా ఏదైనా ఇల్లు కడితే దానికి గవర్నమెంట్ ఎవరన్నా అధికారి దాని మీద చర్యలు తీసుకోకుండా అడ్డుపడేవాడు వాడే కావాలని చూస్తున్నారు తప్ప జనం కూడా ఏమీ దాని గురించి పర్టికులర్ చేయాలనే ఇది లేదు జనంలో. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలు జనరల్గా వాళ్ళు బియాండ్ అంటే లిమిట్స్ లేకుండా ఇస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ఏదైతే హామీలు ఉంటాయో అవి అమలు కానివి ఇస్తున్నారు, అది అమలు కానిటువంటివి అంటే అమలు చేసేదానికి వీలు కానివి ఇస్తున్నారు. ఏది ఓన్లీ ఫర్ ఓటింగ్ పర్పస్ కోసం ఇస్తున్నారు. మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏదైతే తాగునీరు సంబంధించి కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేక, డ్రైనేజీ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు జనరల్గా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ ముందుకు వచ్చినప్పుడే వాళ్ళు ఈ సోన్సో మేము ఇది చేస్తాం ఇది చేస్తూ ఉంటారు కదా, అంతకు తప్ప ఇంకేం లేదు. అంత జరుగుతుంది కదా, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అభ్యర్థులు వాటికి సమస్యల మీద ఏమైనా మాట్లాడుతున్నారా, హామీలు ఇవ్వడం జరుగుతుందా ఏంటి? సమస్యల గురించి అందరూ మాట్లాడుతున్నారు క్యాండిడేట్లు. మేము చేస్తాము, జనాలు చెప్పిన పబ్లిక్ లోపల కాలనీ వాళ్ళు చెప్పిన దీని గురించి సమస్య మేము వచ్చితే రిజాల్వ్ చేస్తామని అంటున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ లో? ముఖ్యంగా ఇక్కడ వాటర్ వర్క్స్ వాటర్ ముఖ్యంగా డ్రైనేజ్ గురించి వాటిని గురించి ఎక్కువ అడుగుతున్నారు. వీటి మీద అభ్యర్థులు ఏమైనా హామీ ఇవ్వడం జరుగుతుందా? చేస్తామని కానీ హామీలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రతి ఒక్కరు వస్తే మేము చేస్తామని అంటున్నారు. జరుగుతుంది కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? సమస్యలు అంటే చాలా వరకు క్లియర్ అయిపోయినాయి. 50%లో 50% సమస్యలు ఉన్నాయి ప్రజలకు కూడా. అది ఇంకా చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు అంటే బరిలో ఉన్నారు కాబట్టి, ఎలక్షన్ టైం కాబట్టి మనం చెప్పడానికి కూడా, ఇక్కడ ఈ ఏరియాలో అయితే కొంచెం రేజ్గా కనిపిస్తున్నది మన నవీన్ యాదవ్ గారు. ఓకే.
నవీన్ యాదవ్ గారు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకని నవీన్ యాదవ్? ఎందుకంటే ఇప్పుడు కార్యక్రమాలు కానీ చాలా రకాలుగా డిఫరెంట్ థింకింగ్ చేస్తూ యూత్ లీడర్ కాబట్టి యూత్ గానే ఆలోచిస్తున్నారు. ఆయన ఎవరికి ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏం చేయాలి, చిన్నవాళ్ళకి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే సక్రమంగా జరుగుతుంది, మనము ఈ రన్నింగ్లో రేస్ అవ్వాలి, గెలవాలి అంటే యూత్కి మనం ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏం చేయాలి, రోడ్లో సమస్యలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇక్కడ చూస్తే మెయిన్గా బాగానే ఉన్నాయి. కొద్ది లోపలికి వెళ్తే గల్లీలు అట్లలో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన చేపిస్తున్నారు. ఉంది కదా, ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నాయకులు ఇచ్చే హామీలు ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, వింటూనే ఉన్నారు కదా. ఇంకా మళ్ళీ సపరేట్ చెప్పేది ఏముంటుంది హామీల గురించి? ఎవరికి దోషిన హామీలు వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ జూబ్లీ హిల్స్ లో, వారు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రజలకి ఏముంటుందండి, అవసరమయ్యే ఉంటాయి డ్రైనేజీ, రోడ్స్, స్ట్రీట్ లైట్స్, మెయిన్గా పబ్లిక్ అవసరం ఏంటి ఇవి కాకుండా వాళ్ళకి బెనిఫిట్స్ అంటారు. ఆ బెనిఫిట్స్ ఎంతవరకు అమలు అవుతాయి అనేది ప్రజలు వేసి చూడాలి. ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఉప ఎన్నికలు, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఓటర్లు ఎలాంటి ప్రాబ్లమ్స్? మెయిన్గా ఇంకేముంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్. కృష్ణానగర్లో అయితే కనుక డ్రైనేజ్ ప్రాబ్లమ్ అవి ఉన్నాయి. వాటర్ వచ్చినప్పుడు ఎక్కువ ఇదైతే సివేజ్. ఇంకోటి అప్పుడు ఒకటి స్టేడియం కాడ ఒకటి ఓపెన్ చేసారు, నాలా కట్టారు, కానీ మెట్రో వల్ల అది ఆగింది. అది పర్మిషన్ చేసి అది అటు నుంచి అటు పంపిస్తే కనుక కొంచెం వాటర్ ఫ్రీగా వెళ్తుంది. వాన్ వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినట్లు అవుతుంది కదా, ఫ్లడ్ వస్తుంది. అది ఆల్రెడీ అప్పుడు గవర్నమెంట్ చేసారు, కానీ అది బైపాస్ చేయలేదు. అది ఒకటి చేస్తే కనుక కొంచెం వాటర్ తగ్గుతుందేమో. అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? హామీలు అంటే ఇద్దరిది నడుస్తుంది, కెపాసిటీ ఉంది ఇద్దరిది. మన టీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే చక్కరపల్లిలో ఉంది, మళ్ళీ ఎవరు వస్తారో దేవునికి తెలుసు. అంటే ఈ సమస్యల మీద ఏమైనా హామీలు ఇవ్వడం జరుగుతుందా అభ్యర్థులు? హామీలు అంటే ఇప్పుడు ఉంది, నడుస్తుంది కదా, తెలుసు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేదాన్ని ఉంది ఛాన్స్, మళ్ళీ ఏమో చెప్పజాలం. ఎందుకు నవీన్ యాదవ్ మీద ఎందుకు పాజిటివిటీ ఉంది? అంటే ఏరియా బట్టి ఉన్నాడు కదా అని దాన్ని బట్టి ఇది చేస్తున్నారు. ఇక్కడ ఉండే డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ఇప్పుడు ఇంకా కాలే ఇప్పుడు చూడాలి, వచ్చిన తర్వాత చూడాలి. ఓకే, ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఓటర్లుగా మీరు ఏం ఆశిస్తున్నారు? అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అభ్యర్థులు హామీలు ఇస్తున్నాయి. గత ప్రభుత్వం మన స్టార్టింగ్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీల మీదకే వెళ్తున్నాము. నమ్మకం ఏంటంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం. యంగ్ లీడరు, మా ఫ్యూచర్లో యువతకు కానీ ప్రజలకు కానీ అందరికీ న్యాయం చేస్తాడని నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నాం కదా. ఓటర్గా మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇది వాస్తవమే, బై ఎలక్షన్స్ కాబట్టి. ఇప్పుడు టీఆర్ఎస్ ఒకవేళ గెలిచినా దానికి లాభం ఏమీ లేదు రాష్ట్రానికి కానీ పబ్లిక్ కానీ ఎవరికి కూడా. కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే ప్రజలకు ఏదైనా లాభాలు జరగచ్చు. ఎన్నో రోజుల నుంచి బోరబండ ఏరియాలో రోడ్స్ కానీ అవి కానీ రోడ్ వైండింగ్లు కానీ జరగలేదు. కనీసము నవీన్ యాదవ్ లాంటి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కనీసం వర్క్స్ అయితే ఈ నియోజకవర్గం డెవలప్ అవుతాయని నేను ఆశిస్తున్నాను.